గోంగూరతో ఎప్పుడు పచ్చడేనేటండి. సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా నాటుకోడి గోంగూర వండేద్దాం రండి. ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, యాలకులు, లవంగాలు, ఉల్లిపాయ కూడా వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ మేరీ రాజ్. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీ, పచ్చిమిర్చి ఈ రెండింటిని ఆయిల్లో వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ముద్దని, ఆ మసాలా ముద్ద కూడా వేసి అడుగు అనేది పట్టకుండా కలుపుతూ మసాలా ముద్దని బాగా వేయించుకోవాలండి. ఇది బాగా ఉడికి దగ్గర పడి నూనె పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి కూరని దీంట్లో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలపాలండి. ఈ మిశ్రమం నూనెలో కొద్దిగా ఏగిన తర్వాత దాంట్లో ఉండే నీచు వాటర్ అనేది బయటికి రావడం మొదలవుతుందండి. కూరల నీరు వదిలిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం. కారం అనేది ఈ కూర కొద్దిగా ఎక్కువే పడుతుందండి. రుచికి సరిపడా గల్లుప్పుని కూడా వేసుకుందామండి దీంట్లో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిపి దగ్గరికి అయిపోతుందండి. అడుగు పట్టకుండా మాత్రం చూసుకోవాలండి. చూడండి ఇలా దగ్గరికి అయింది కదా, నూనె కూడా పైకి తేలింది. ఇప్పుడు ఇప్పుడు ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కూర అనేది ఉడికించాలండి. నాటుకోడి వేగంగా ఉడకదు కదా. ఇప్పుడు కొద్దిగా దీని మీద గరం మసాలా వేసుకుందామండి. ఒకసారి మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనిద్దామండి. ఈలోగా మనం ముందుగా ఏరిపెట్టుకున్న గోంగూరని శుభ్రం చేసుకొని కొద్దిగా నీళ్లు వేసి గోంగూరని బాగా ఉడకనివ్వాలండి. గోంగూర ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తితో గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా ఎనిపి పక్కన ఉంచుకుందామండి. ఈలోగా మన చికెన్ కూడా రెడీ అయిపోయింది కదా. ఈ ఉడికిన గోంగూర దాంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. నాకు 1/2 కేజీ నాటుకోడికి మీడియం సైజు కట్లో 5 పడ్డాయండి గోంగూర. ఈ బాగా కలిపిన తర్వాత 15 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదండి మన కూర రెడీ అయిపోయింది. నాటుకోడి చికెన్ కర్రీ. లాస్ట్లో ఇంకా మనం శుభ్రం చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అయిపోయిందండి కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.